ఇప్పుడు మనము ఇక్కడ కనిపించే ఒక న్యూస్ని చదువుదాము. ఈ న్యూస్ని చదవడం ద్వారా మనకు అనేక పదాలు, కొత్త పదాలు మనం నేర్చుకోగలుగుతాము. సో లెట్ us begin. ఏజెన్సీ ఏరియాస్ టు బ్యాన్ ప్లాస్టిక్స్. ఏజెన్సీ ఏరియాలో, ఏజెన్సీ ప్రాంతంలో ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి హెడ్డింగ్. మరి మ్యాటర్లోకి వెళ్దాం. మెనాస్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఇన్ ఏజెన్సీ ఏరియాస్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ హ్యాస్ రీచ్డ్ సచ్ ఎనార్మస్ ప్రపోర్షన్ that authorities have decided to ban use of plastic from the New Year day onwards. ఇక్కడ దీంట్లో మనం మెనాస్ అనే పదం ఉంది. మెనాస్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ మెనాస్? మెనాస్ అంటే బెడద, అంటే ఒక ప్రమాదం. మెనాస్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ప్లాస్టిక్ పొల్యూషన్ యొక్క ప్రమాదము ఇన్ ఏజెన్సీ ఏరియాస్, ఏజెన్సీ ప్రాంతాలలో ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ యొక్క ఏజెన్సీ ప్రాంతాలలో ప్లాస్టిక్ పొల్యూషన్ యొక్క ప్రమాదము హ్యాజ్ రీచ్డ్ అంటే చేరింది. ఎంత చేరిందంటే దాని పొల్యూషన్ అంటే ప్లాస్టిక్ యొక్క పొల్యూషను ఎంతవరకు చేరిందంటే సచ్ ఎనార్మస్ ప్రపోర్షన్ అంటే ఎనార్మస్ అంటే అధిక భాగము, ప్రపోర్షన్ అధిక భాగం, అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో అధిక భాగము ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ చేరింది. అధిక భాగం ఆ యొక్క ప్లాస్టిక్ పొల్యూషన్ ప్రమాదం చేరింది. దట్ అథారిటీస్ హ్యావ్ డిసైడెడ్ టు బ్యాన్, అథారిటీస్ అంటే అధికారులు, అథారిటీస్ హ్యావ్ డిసైడెడ్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉందన్నమాట. అంటే అధికారులు నిర్ణయించారు. హ్యావ్ డిసైడెడ్ ఏమని నిర్ణయించారు? టు బ్యాన్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఫ్రమ్ ద న్యూ ఇయర్ డే ఆన్వర్డ్స్. న్యూ ఇయర్ డే నుండి, ఆన్వర్డ్స్ అంటే నుండి, కొత్త సంవత్సరం నుండి. టు బ్యాన్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఫ్రమ్ ద న్యూ ఇయర్ డే ఆన్వర్డ్స్. ఇక్కడ ఆన్వర్డ్స్ అంటే నుండి, కొత్త సంవత్సరం రోజు నుండి ఈ ప్లాస్టిక్ని, యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ని ఉపయోగించడాన్ని బ్యాన్ చేస్తారు. బ్యాన్ అంటే నిర్మూలించడం, దాన్ని బంద్ చేయడం అంటే ఉపయోగించకుండా చేయడం, అంటే ఏదైనా ఒక పనిని జరగకుండా చేయడం బ్యాన్ అంటే నిషేధించడం అంటాం, కరెక్ట్ పదం చెప్పాలంటే. సో ఈ రోజు నుండి నిషేధిస్తారని అక్కడ అధికారులు చెప్పడం జరిగింది. అండ్ అవేర్నెస్ అంటే అవగాహన. అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవగాహన కార్యక్రమాలు అంటే దాని మీద ఒక అవగాహన కోసం, అంటే ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ మీద అవగాహన పెంచడం కోసం ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు. ఈజ్ షెడ్యూల్డ్ టు బి కండక్టెడ్. ఈజ్ షెడ్యూల్డ్ అంటే అవి ప్రకటించబడ్డాయి, అంటే నిర్ణయించబడ్డాయి. టు బి కండక్టెడ్ అంటే కండక్ట్ చేయవలసిన, షెడ్యూలు ఇక్కడ ప్రకటించబడింది. ఇన్ 120 విలేజెస్ ఆఫ్ 7 మండల్స్ అండర్ రంపచోడవరం ITDA లిమిట్స్ ఇన్ దిస్ రిగార్డ్ అంటే ఈ విషయంలో. ఏ విషయంలో వస్తుంది ఈ విషయంలో అంటే పొల్యూషన్, ప్లాస్టిక్ పొల్యూషన్ విషయంలో అండర్ రంపచోడవరం ITDA లిమిట్స్ అంటే పరిధిలో, రంపచోడవరం ITDA పరిధిలో ఉన్నటువంటి 7 మండల్స్ లోని 120 విలేజెస్లో కండక్ట్ చేయవలసిన, టు బి కండక్టెడ్ అంటే కండక్ట్ అంటే ఇక్కడ నిర్వహించవలసినటువంటి షెడ్యూల్. ఏ షెడ్యూలు? అవగాహన కార్యక్రమాల షెడ్యూలు ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఏ కార్యక్రమం ఎప్పుడు జరగాలో వాళ్ళు తేదీల్ని ప్రకటించారని అర్థం. ఓకే, ఇక్కడ మనకు లిమిట్స్ అంటే పరిధి, తర్వాత అవేర్నెస్ అంటే
అవగాహన, ప్రోగ్రామ్ అంటే కార్యక్రమము. అవి మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఇన్ దిస్ రిగార్డ్ అంటే ఈ విషయంలో. నెక్స్ట్ పేరా చూద్దాం. ప్రాబ్లమ్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు ఓన్లీ అర్బన్ అండ్ ప్లెయిన్ ఏరియాస్. ఇక్కడ ప్రాబ్లమ్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ యొక్క ప్రాబ్లం అంటే సమస్య అనేది నాట్ కన్ఫైన్డ్ అంటే పరిమితం అవ్వడం. ఒక ప్రదేశానికి కానీ ఒకరికే కానీ ఒక దేశానికే కానీ పరిమితం అయితే దాన్ని కన్ఫైన్డ్ అంటాం. ఇది ఈ పదం మనం నేర్చుకోవాలి. ఎస్, నాట్ కన్ఫైన్డ్ అన్నారు అంటే పరిమితం కాదు. నాట్ కన్ఫైన్డ్ అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు ఓన్లీ అర్బన్ అండ్ ప్లెయిన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్కి ప్లెయిన్ ఏరియాస్లో మాత్రమే పరిమితం కాదు ఈ ప్లాస్టిక్ సమస్య. అంటే సిటీలలో మాత్రమే ఈ సమస్య పరిమితం కాలేదు. ఆఫ్ లేట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఆఫ్ లేట్ అంటే ఈ మధ్య కాలంలో డ్యూ టు గ్రోత్ ఆఫ్ టూరిజం. డ్యూ టు అంటే కారణంగా, ఏం కారణంగా అంటే గ్రోత్ కారణంగా, పెరుగుదల కారణంగా. ద మెనాస్ హ్యాస్ స్ప్రెడ్ ఇంటూ ఇంటీరియర్ ఏరియాస్. ది మెనాస్ అంటే ఈ ప్రమాదము ఇంటీరియర్ ఏరియాస్ అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కూడా, అంటే సిటీకి దూరంగా ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలని ఇంటీరియర్ ఏరియాస్ అంటాం. మారుమూల ప్రాంతాల్లో కూడా స్ప్రెడ్ అయింది. ఏంటి? మెనాస్ మీన్ ప్రమాదం. ఏం ప్రమాదం ఇక్కడ? ప్లాస్టిక్ పొల్యూషన్ మెనాస్. సో ఈ ప్రమాదము మారుమూల ప్రాంతాల్లో కూడా స్ప్రెడ్ అయింది అంటే ఇక్కడ విస్తరించింది. హ్యాస్ స్ప్రెడ్. నెక్స్ట్ యాజ్ వెల్ అంటే కూడా, యాజ్ వెల్ అదే విధంగా. ఇక్కడ అర్బన్ ఏరియాస్, ప్లెయిన్ ఏరియాస్ తో పాటుగా ఇంటీరియర్ ఏరియాస్ యాజ్ వెల్, ఇంటీరియర్ ఏరియాస్లలో కూడా అని ఇక్కడ యాజ్ వెల్ అంటే అదే విధంగా. మెనీ విజిటర్స్ ఆర్ బ్రింగింగ్ వాటర్ పాకెట్స్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ ఇన్ ప్లాస్టిక్ బ్యాగ్స్. ఇక్కడ సందర్శించే చాలా మంది కూడా తీసుకొస్తున్నారు. ఏం తీసుకొస్తున్నారు? వాటర్ ప్యాకెట్స్ యాజ్ వెల్ యాజ్ అంటే అదే విధంగా ఫుడ్ ఇన్ ప్లాస్టిక్ బ్యాగ్స్. ఫుడ్ కూడా ప్లాస్టిక్ బాక్స్ లో, వాటర్ ప్యాకెట్స్ ప్లాస్టిక్ దాంట్లోనే తీసుకొస్తున్నారు. ఇండిస్క్రిమినేట్లీ ఇక్కడ మనము ఈ పదము నేర్చుకోవాల్సింది. ఇండిస్క్రిమినేట్లీ అంటే విచక్షణారహితంగా, అంటే ఆలోచన లేకుండా. డిస్కార్డింగ్ దెమ్ ఆఫ్టర్ యూజ్ ఆన్ రోడ్స్. డిస్కార్డింగ్ అంటే విస్మరిస్తున్నారు, పడేస్తున్నారు. ఇండిస్క్రిమినేట్లీ డిస్కార్డింగ్ అంటే ఆలోచన లేకుండా విచక్షణ రహితంగా వాళ్ళు పడేస్తున్నారు. దెమ్ అంటే వాటిని. ఎక్కడ పడేస్తున్నారు? ఆన్ రోడ్స్ మీద. అలాగే అండ్ వాటర్ ఫాల్స్ లో యాజ్ వెల్ యాజ్ అంటే అదే విధంగా అర్థం. ఫారెస్ట్స్ అంటే అడవులలో, యాజ్ వెల్ యాజ్ నియర్ వాటర్ ఫాల్స్, యాజ్ వెల్ అదే విధంగా ఆ దగ్గరలో ఉన్నటువంటి జలపాతాలు ఉంటాయి కదా, వాటర్ ఫాల్స్ ఉంటాయి, వాటర్ ఇలా పడుతుంటది అక్కడ. అలాగే కేవ్స్, గుహలల్లో పడేస్తున్నారు, డిస్కార్డ్ చేస్తున్నారు అనమాట. దిస్ ఈజ్ థ్రెటనింగ్ ద ఫ్లోరా అండ్ ఫానా. ఇక్కడ ఫ్లోరా అండ్ ఫానా అంటే ఫ్లోరా మీన్ వృక్షజాలం అంటే వృక్షాలు, చెట్లు. ఫానా అంటే జంతుజాలం. వృక్షజాలం, జంతుజాలాన్ని ఇక్కడ థ్రెటనింగ్ అంటే భయపెడుతుంది. అంటే వాటిని భయపెడుతుంది, అంటే వాటి జీవనానికి ప్రమాదం కలిగే విధంగా ఉంది. ఆఫ్ ద రీజియన్ ఆన్ లార్జ్ స్కేల్ అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధిక భాగం. లార్జ్ స్కేల్ మీన్ అధిక భాగం అనేది వస్తుంది ఈ సందర్భంలో. వర్రింగ్ ఎన్వైరన్మెంటలిస్ట్స్ అంటే ఇక్కడ పర్యావరణ శాస్త్రవేత్తల్ని అంటే పర్యావరణ ప్రేమికుల్ని బాధ పెడుతుంది. వర్రింగ్ ఎన్వైరన్మెంటలిస్ట్స్ పర్యావరణ ప్రేమికుల్ని బాధ పెడుతుంది. నెక్స్ట్ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్. ఐటీడీఏకి ప్రాజెక్ట్ ఆఫీసర్ పిఓ గారు. ప్రవీణ్ ఆదిత్య హ్యాస్ ఆల్రెడీ అనౌన్స్డ్. ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యాస్ ఆల్రెడీ అనౌన్స్డ్, ఆల్రెడీ ముందుగానే ప్రకటించారు. దట్ ఏమని ప్రకటించారు? యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ విల్ బి బ్యాన్డ్. యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ ఉపయోగించడం
అండ్ విల్ బి బ్యాన్డ్. ఇక్కడ విల్ బి బ్యాన్డ్ ఇది ఫ్యూచర్ టెన్స్ లో చెప్పారు, చేయబడుతుంది అని. విల్ బి బ్యాన్డ్ అంటే బ్యాన్ చేయబడుతుంది అని. ఇక్కడ ఇది ఫ్యూచర్ టెన్స్ కానీ ప్యాసివ్ వాయిస్ లో ఉంది, చేయబడుతుంది. యాక్చువల్లీ ప్లాస్టిక్ విల్ బ్యాన్ అంటే ప్లాస్టిక్ బ్యాన్ చేస్తారు అని అర్థం. విల్ బి బ్యాన్డ్ అంటే చేయబడుతుంది అని అర్థం. ఎవరు చేస్తారు అని చెప్పట్లేదు కాబట్టి విల్ బి చేయబడుతుంది, అది ఎవరితోనైనా కావచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్ అధికారులతో ఇది ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయబడుతుంది. ఇన్ 120 villages of 7 mandals in రంపచోడవరం డివిజన్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఎన్వైరన్మెంట్. ఇక్కడ ఎక్కడ చేయబడుతుంది? 120 విలేజెస్ గ్రామాల్లోని, ఇది 7 మండల్స్లో ఉన్నటువంటి 120 గ్రామాల్లో, అది కూడా రంపచోడవరం డివిజన్లో ఉన్నటువంటి 7 మండల్స్లోని 120 విలేజెస్లో ఇది బ్యాన్ చేయబడుతుంది. దేంట్లో భాగంగా అపార్ట్ ఫ్రమ్, ఇక్కడ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ అంటే అందులో భాగంగా, యాజ్ లో భాగంగా, యాజ్ పార్ట్ ఆఫ్ అంటే అందులో భాగంగా, దేంట్లో భాగంగా ప్రొటెక్టింగ్ ద ఎన్వైరన్మెంట్, పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగా ఇక్కడ బ్యాన్ చేయబడుతుంది. ఈ సెడ్ చెక్ పోస్ట్ విల్ బి సెటప్. ఇక్కడ సెటప్ అంటే ప్రారంభించబడతాయి, విల్ బి అంటే పడతాయి, ఏం పడతాయి? సెటప్ చేయబడతాయి అంటే ప్రారంభించబడతాయి. చెక్ పోస్టులు ప్రారంభించబడతాయి. ఎట్ అంటే వద్ద, ఎక్కడెక్కడ ప్రారంభించబడతాయి అనేది ఇచ్చారు. ఇక్కడ ఫోక్స్ పేట, సీతంపల్లి, గుడిసె అండ్ అదర్ గేట్వేస్ టు ద ఏజెన్సీ ఏరియా. గేట్వేస్ అంటే ఏవైతే ఏజెన్సీ ఏరియాలోకి ప్రవేశించడానికి మార్గాలు ఉన్నాయో ఆ మార్గాల్లో ఈ చెక్ పోస్టులు సెటప్ చేయబడతాయి అంటే ప్రారంభించబడతాయి అని అర్థం. సెటప్ మీన్ ప్రారంభించబడడం. నెక్స్ట్ థరో చెకింగ్ విల్ బి డన్. ఇదంతా కూడా ఫ్యూచర్ టెన్స్ లో ఇచ్చారు. ఫ్యూచర్ టెన్స్ లో కూడా ప్యాసివ్ వాయిస్ లో ఇచ్చారు. విల్ బి, ఇక్కడ కూడా చెక్ పోస్ట్ విల్ బి సెటప్. ఇక్కడ థరో చెకప్ విల్ బి డన్. ఈ విధంగా మనకు ఫ్యూచర్ టెన్స్ లో, ఫ్యూచర్ ప్యాసివ్ టెన్స్ లో ఉంది. ఇక్కడ ప్లాస్టిక్ విల్ బి బ్యాన్డ్, ఇలా విల్ బి అనేది మనకి ఇక్కడ అర్థమైపోవాలన్నమాట. ఇక్కడ థరో చెకింగ్ అంటే థరో మీన్ సంపూర్ణమైనటువంటి, అంటే పూర్తిగా చెకింగ్ చేస్తారు. విల్ బి డన్. అండ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ సీజ్డ్ అంటే ప్లాస్టిక్ మెటీరియల్ ఏదైనా దొరికితే సీజ్ చేస్తారు, అంటే దాన్ని వాళ్ళు తీసేసుకుంటారు అనమాట, మూసివేయడం. టూరిస్ట్స్ అంటే టూరిస్టుల నుండి దాన్ని సీజ్ చేస్తారు. నెక్స్ట్ టు అవాయిడ్ ఇన్కన్వీనియన్స్. అవాయిడ్ అంటే లేకుండా చేయడం. టు అవాయిడ్ ఇన్కన్వీనియన్స్ అంటే అసౌకర్యం కలిగించకుండా చేయడం కోసము ద ఐటీడీఏ హెడ్ యాజ్ అప్పీల్ టు టూరిస్ట్స్. ఐటీడీఏ హెడ్ అంటే పిఓ, ప్రాజెక్ట్ ఆఫీసర్ అప్పీల్ చేశాడు. హ్యాజ్ అప్పీల్, ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఎవరిని అప్పీల్ చేశాడు? టు టూరిస్ట్ ని అప్పీల్ చేశాడు అంటే కోరాడు. ఏమని రిక్వెస్ట్ చేశాడు? కోరాడు. దట్ అంటే అని. ఆ తర్వాత ఏంటో ఇక్కడ మనకు ఉంది. దే క్యారీ ఆల్ దేర్ ఐటమ్స్ ఇన్ క్లోత్ బ్యాగ్స్. అంటే వాళ్ళు క్లోత్ బ్యాగ్స్ లోనే, అంటే బట్టతో తయారైనటువంటి బ్యాగ్స్ లో అన్ని ఐటమ్స్ ని తీసుకుంటండి, అన్ని వాళ్ళకు సంబంధించిన అన్ని ఐటమ్స్ ని తీసుకురావాలని అప్పీల్ చేశాడు అనమాట, వాళ్ళకు అసౌకర్యం కలిగించకుండా ఉండడం కోసం. నెక్స్ట్ he has instructed agency officials. he has instructed, అతడు, ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అతడు ఇన్స్ట్రక్ట్ చేశాడు అంటే సూచనలు చేశాడు. ఎవరికి? ఏజెన్సీ అఫీషియల్స్, ఏజెన్సీ ప్రాంతంలోని అధికారులకు సూచనలు చేశాడు. ఏమని సూచనలు చేశాడు? టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ పీపుల్ అండ్ ట్రేడర్స్ ఆన్ కాంప్లికేషన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ప్లాస్టిక్ యూజ్. ఇక్కడ అఫీషియల్స్ కి ఏమని సూచనలు చేశాడంటే టు క్రియేట్ అవేర్నెస్ అంటే అవగాహన కలిగించాలనే విషయాన్ని. ఎవరికి? అమాంగ్ పీపుల్ అండ్ ట్రేడర్స్. అమాంగ్ అంటే వాళ్ళ మధ్యన, ఇద్దరి మధ్యన ఉంటే బిట్వీన్ అంటాం, చాలా మంది ఉంటే అమాంగ్ అంటాం. అమాంగ్ పీపుల్ అండ్ ట్రేడర్స్ మీన్ వ్యాపారస్తులకి, అక్కడ ఉండే ప్రజలకి అవగాహన కల్పించాలి. దేని మీద? ఆన్ కాంప్లికేషన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ప్లాస్టిక్ యూజ్,
ప్లాస్టిక్ యూజ్ వలన అరైజింగ్ అంటే తలెత్తే కాంప్లికేషన్స్, ఇబ్బందులు, సమస్యల మీద అవగాహన కలిగించేటట్లుగా చేయాలనే విషయాన్ని ప్రాజెక్ట్ ఆఫీసర్ అక్కడ ఉన్న ఏజెన్సీ ఏరియా అధికారులకి ఇన్స్ట్రక్ట్ చేశారు, సూచించారు. అండ్ సబ్సిక్వెంట్లీ అనేది కూడా మనం నేర్చుకోవాలి. సబ్సిక్వెంట్లీ అంటే తదనంతరం, అంటే ఇక్కడ అవేర్నెస్ కలిగించిన తర్వాత తదనంతరం సబ్సిక్వెంట్లీ అఫీషియల్స్ విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. విల్ టేక్ ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. అఫీషియల్స్ విల్ టేక్ అంటే అధికారులు తీసుకుంటారు. ఏం తీసుకుంటారు? స్ట్రింజెంట్ యాక్షన్. స్ట్రింజెంట్ అంటే కఠినమైన చర్య. ఇఫ్ ఎనీ ట్రేడర్ సెల్స్ ప్లాస్టిక్ కవర్స్ ఆర్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఆర్ ఈవెన్ ప్యాక్స్ ఎనీథింగ్ ఇన్ దెమ్, ప్లాస్టిక్ కవర్స్లో కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ ఎవరు అమ్మినా లేదా కనీసం వాటిలో ఏదైనా పదార్థాలు అమ్మినా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటారు అని చెప్తుంటారు అనమాట. స్ట్రింజెంట్ యాక్షన్ అంటే కఠిన చర్య. నెక్స్ట్ Praveen Aditya said all village secretaries Praveen Aditya said చెప్పాడు ఏమని? ఆల్ విలేజ్ సెక్రటరీస్, వెలుగు పర్సోనల్, ఇక్కడ పర్సోనల్ అంటే సిబ్బంది, వెలుగు సిబ్బంది, అండ్ వార్డ్ అండ్ విలేజ్ వాలంటీర్స్ అపార్ట్ ఫ్రమ్ అదర్స్, వీళ్ళందరూ కూడా వెలుగు సిబ్బంది, అలాగే విలేజ్ సెక్రటరీస్ అండ్ వార్డ్ సంబంధించిన మెంబర్స్ కానీ, తర్వాత విలేజ్ వాలంటీర్స్ అపార్ట్ ఫ్రమ్ అదర్స్, అందులో అంటే వీటికి సంబంధించిన వేరే వాళ్ళు కూడా విల్ క్యారీ అవుట్ అంటే వీళ్ళు నిర్వహిస్తారు. విల్ క్యారీ అవుట్ అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి క్యారీ అంటే మోయడం, క్యారీ అవుట్ అంటే ఇక్కడ నిర్వహించడం. ఏంటో చూద్దాం. విల్ క్యారీ అవుట్ లార్జ్ స్కేల్ క్యాంపైన్స్. అంటే లార్జ్ స్కేల్ అంటే ఇక్కడ భారీ ఎత్తున. ఇక్కడ మనం లార్జ్ స్కేల్ అంటే అధిక భాగం అన్నాం, రీజియన్ కాబట్టి. ఇక్కడ క్యాంపైన్స్ అంటే ప్రచారం కాబట్టి అధిక భాగం ప్రచారం అని చెప్పకుండా ఇక్కడ భారీ ఎత్తున, అది భారీ ఎత్తున అంటే కూడా అధిక భాగమే. అంటే క్యారీ అవుట్ లార్జ్ స్కేల్ క్యాంపైన్స్ అంటే అధికమైన అంటే భారీ ఎత్తున క్యాంపైన్స్ మీన్ ప్రచారాలు నిర్వహిస్తారు. అంటే ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో. దేని గురించి? అబౌట్ ద ఇంపెండింగ్ బ్యాన్ ఆన్ ప్లాస్టిక్ అప్ టు ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ 2020. ఎక్కడి వరకు క్యాంపైన్స్ నిర్వహిస్తారు? అప్ టు ద 2020 డిసెంబర్ 2020 ఎండ్ వరకు ఈ క్యాంపైన్స్ని వాళ్ళు భారీ ఎత్తున నిర్వహిస్తారు. దేని మీద అంటే బ్యాన్ ఆఫ్ ప్లాస్టిక్. ఇక్కడ చూడండి, ఇంపెండింగ్ బ్యాన్ ఆఫ్ అని ఉంది. ఇంపెండింగ్ అంటే తప్పకుండా జరగబోయే బ్యాన్. ఇంపెండింగ్ మీన్ జరగబోయే లేదా తప్పకుండా జరగబోయే. ఇంపెండింగ్ బ్యాన్ ఆఫ్ ప్లాస్టిక్ మీద వాళ్ళు డిసెంబర్ చివరి దాకా 2020 చివరి దాకా కూడా వాళ్ళు క్యాంపైన్స్ నిర్వహిస్తారు. ఆ తర్వాత నిర్వహిస్తారని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఆల్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ విల్ బి సీజ్డ్ ఫ్రమ్ January 1, 2021 ఆన్వర్డ్స్. ఆల్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ అన్నీ కూడా ప్లాస్టిక్తో ప్యాక్ చేసినటువంటి అన్నీ కూడా విల్ బి, ఇక్కడ కూడా ప్యాసివ్ వాయిస్లో ఫ్యూచర్ టెన్స్లోని ప్యాసివ్ వాయిస్లో మనకి ఇవ్వడం జరిగింది. విల్ బి అంటే చేయబడుతుంది. ఏం చేయబడతాయి? సీజ్డ్ అంటే వాటిని సీజ్ చేస్తారు. ఎప్పటి నుంచి? ఫ్రమ్ January 1, 2021 ఆన్వర్డ్స్ అంటే నుండి. ఇది ఫ్రెండ్స్, దీంట్లో మనము చాలా పదాలు నేర్చుకున్నాం. మెనాస్ అంటే ప్రమాదం లేదా బెడద. తర్వాత ఎనార్మస్ ప్రపోర్షన్ అధిక భాగము. తర్వాత అవేర్నెస్ ఇది తెలుసు మనకు, స్కెడ్యూల్ తెలుసు. అలాగే లిమిట్స్ అంటే పరిధి. నెక్స్ట్ మనం కొత్త పదాలు కన్ఫైన్డ్. ఇక్కడ కన్ఫైన్ అంటే పరిమితం కావడం, నాట్ కన్ఫైన్డ్ కాబట్టి పరిమితం కాలేదు అని అర్థం. తర్వాత ఇంకా మనం
ఇండిస్క్రిమినేట్లీ, విచక్షణ రహితంగా అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఈ విధంగా లార్జ్ స్కేల్ అంటే అధిక భాగం లేదా భారీ ఎత్తున అనేది కూడా నేర్చుకున్నాం. ఈ విధంగా మనము ఒక న్యూస్ని కనుక చదివినట్లయితే ఎక్కువ వొకాబులరీ అనేది వస్తుంది. తొందరగా మనం ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడం కానీ, తర్వాత వొకాబులరీ తొందరగా నేర్చుకోవడం కానీ జరుగుతుంది. దాని ద్వారా మనం కమ్యూనికేషన్ కూడా మనం చేయగలుగుతాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్.